హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా తోట దగ్గరకొచ్చాను. అరటి తోట. ఈ తోట దగ్గర ఏమేమి చెట్లున్నాయో అవి కూడా చూపిస్తాను. తోట కొండ దగ్గర ఉంటుంది. ఇదేమో చింత చెట్టు. ఈ చెట్టు కొండ చివర్లో ఉంటుంది. అంటే 2 భాగాలుగా ఉంది తోట. పైన కొంత భాగంలో ఉన్న తోటలోనే గెట్టులో ఉంటుంది ఈ చెట్టు. ఇంకా కింద భాగాన కొన్ని చెట్లున్నాయి. ఈ చెట్టు మా చిన్నప్పుడు మా నానమ్మ నాటింది. దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుంచి ఈ చెట్టుకి కాయలు వస్తున్నాయి. ఇంకా దీని నుంచి చింత చిగురు కూడా వాడుకుంటాము. ఈ కాయలన్నీ ముదిరాక చింతపండు వస్తుంది కదా, అదే మా ఇంట్లో వాడతారు. మా అమ్మ మాకు కూడా పంపిస్తుంది, ఇంకా మా అత్త వాళ్ళకు కూడా పంపిస్తుంది. ఇప్పుడైతే చెట్టుకి చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయి చూడండి. చాలా బాగా కాసింది ఈసారి మాత్రం కాపు. పోయినసారి అంత బాగా కాయలేదు, అంటే పోయినసారి సరిగ్గా కాయలేదన్నమాట, తక్కువగా ఉన్నాయి కాయలు పోయినసారి. ఈసారి మాత్రం చాలా బాగా కాసింది. కనిపిస్తున్నాయి కదా చూడండి. అలాగే చెట్టు కూడా ఎంత పెద్దగా ఉందో చూపిస్తున్నాను. ఈ చెట్టు అయితే తోటలోనే గట్టు చివర్లో ఉంటుంది అని చెప్పాను కదా. ఇంకా మిగతాదంతా అరటి తోట కనిపిస్తుంది చూడండి. అరటి చెట్లు ఇలా గట్టు చివరన ఉందన్నమాట ఈ చెట్టు అయితే. మా తోట పక్కన ఉన్న చేను వాళ్ళు సద్దలు వేశారు. ఇవన్నీ సద్ద సాళ్ళు కనిపిస్తున్నాయి కదా. సద్ద కంకులు వచ్చాయి, చూపిస్తాను చూడండి. చూసారా ఇలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా సద్ద కంకులు? ఇప్పుడైతే ఇంకా బాగా ముదరలేదన్నమాట. గింజలు ముదిరితే సద్దలు కనిపిస్తాయి బయటికి. ఇక్కడ కనిపిస్తే ఈ కంకులు ఒకసారి చూపిద్దామని వీడియో తీసాను. ఇది కొండ చివర కదా, ఇది మొత్తం ఎర్ర నేలలు, ఎర్రగా కనిపిస్తుంది చూడండి. ఆ పైన అంతా కొండ అన్నమాట. మా చిన్నప్పుడు సెలవుల్లో మేము ఈ కొండ ఎక్కే వాళ్ళము. ఎందుకంటే ఈ కొండ మీద రేగు చెట్లు, ఇంకా కల్లి చెట్లు ఉన్నాయి, అలాగే బల్జ చెట్లు కూడా ఉన్నాయి. వాటి కాయల కోసం ఇక్కడికి ఎక్కే వాళ్ళం మేము. ఈ సద్దసాలు ఉన్నాయి కదా, వీటికి మధ్యలో కందిసాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. సద్దలు కందులు 2 వేశారనమాట వీళ్ళు. ఇది మాది కాదు, మా తోట పక్కన ఉన్న వేరే వాళ్ళది చేను. సద్దసాలు 2, మధ్యలో కందులు, మళ్ళీ సద్దలు అలా వేశారు. ఇప్పుడు కింద భాగంలో ఉన్న చెట్లు చూపిస్తాను. ఇది కింద భాగంలో ఉన్న గిట్టు దగ్గర ఉంది మునగ చెట్టు కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు పూత ఉంది, అలాగే కొన్ని ముదిరిన కాయలు కూడా ఉన్నాయి చెట్టుకి. ఎండ ఉంది, అందుకే బాగా వీడియోలో కనిపించడం లేదు కాయలు. ఇంకా అలాగే ముందుకెళ్తే టెంకాయ చెట్లు ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూడండి. 3 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఒక చెట్టు నా చిన్నప్పటి నుంచి ఉంది, 2 మాత్రం తర్వాత నాటారు. ఒక 7-8 సంవత్సరాలు ఉంటుంది అవి నాటి. ఈ పెద్దగా ఉన్న చెట్టు నా చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడైతే ఒక చెట్టుకి బాగా కాయలు కూడా ఉన్నాయి, కొన్ని పిందెలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం 3 చెట్లు. ఒక చెట్టుకి చిన్న పిందెలు ఉన్నాయి, మిగతా చెట్లకి ఇంకా లేవు. ఇది కూడా మొత్తం అరటినే. ఇవి తోట చివర్లో గట్టి దగ్గర ఉన్నాయన్నమాట ఈ చెట్లు. లోపల మొత్తం అరటి. ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు కూడా ఉంది, కనిపిస్తుంది చూడండి. తోటలో ఎరువులు చల్లినప్పుడు విత్తనాలు వస్తూ ఉంటాయి కదా, ఏవో ఒకటి అందులోంచి వచ్చిందనమాట ఇది బొప్పాయి చెట్టు. అరటి చెట్లకి గెలలు కూడా వచ్చాయి. అది కూడా చూపిస్తాను చూడండి. లోపల అయితే అన్ని చెట్లకు రాలేదు, కొన్నిటికే వచ్చాయి, కొన్నిటికి ఇంకా రాలేదు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కొన్నిటికి వచ్చాయి, కొన్నిటికి రాలేదు.
ఈ చెట్టుకి రాలేదు చూడండి, ఇలా కొన్నిటికి రాలేదు, కొన్నిటికి వచ్చాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ముద్దు, ఇది మామిడి చెట్టుది అనమాట. బాగా పెద్దగా ఉంటుంది. అయితే ఇప్పుడు అరటి తోట ఉంది కదా, అందుకని బాగా చూపించడానికి వీలు అవ్వదు. కనిపిస్తుంది చూసారా, ఇది మామిడి చెట్టు. కొమ్మలు ఇంకా చాలా వరకు ఇరిగిపోయాయి అన్నమాట. ఆకుల కోసం చాలా మంది వస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. కొమ్మలన్నీ విరగ్గొట్టేశారు. ఇప్పుడైతే ఇలా ఉంది. ఈ చెట్టు మా తాత వేశారు, అంటే మా నాన్న వాళ్ళ నాన్న. ఇంకొక చెట్టు కూడా ఉంది, అది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఇంకొక చెట్టు. ఇలా ఉంది. మొత్తం ఒకేసారి చూపించడానికి అవ్వదు, ఎందుకంటే ఇది చూసారా కనిపిస్తున్నాయి కదా అరటి చెట్లు, అరటి తోట అన్నమాట. ఇలా ఉంది. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖాళీగా తోట ఉన్నప్పుడు చూపిస్తాను. తోట నుంచి మేము ఇంటికి వెళ్తుంటే దారిలో ఒక పక్కగా అయితే ఇవి కనిపించాయి, పక్షిగూళ్ళు. ఇవి గిజిగాడు అనే పక్షిగూళ్ళు. ఎంత బాగున్నాయి కదా, గాలికి అటు ఇటు కదులుతూ ఉన్నాయి. ఇవి ఇంకా చాలా పెద్దగా కూడా కట్టుకుంటాయి గూళ్ళు. ఇప్పుడైతే ఇక్కడ చిన్నగానే ఉన్నాయి. మా తోటలో ఉన్న మామిడి చెట్లకు ఒకసారి ఇలా కట్టుకున్నాయి, అప్పుడు చూశాను నేను. ఇది ఇవాల్టి వీడియో. మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూస్తుంటే కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.